हरिः ओम गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिश्रीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम एतद् भानुवासरे सायंकाल समये पंचमवादनात् आरभ्य सार्धपंचमवादनपर्यन्तं भारतीय संस्कृति कार्यक्रमस्य अंतर्भागे ऋग्वेदस्य अध्ययन कार्यक्रमः पुनः प्रारभ्यते। ओम प्रसार माध्यमद्वारा एतत् कार्यक्रमाय सर्वेभ्यः स्वागतं शुभस्वागतम्। एसीटी वारी ओम प्रसार माध्यमं द्वारा ప్రతి ఆదివారం సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా జరుగుతున్న ప్రసారమవుతున్నటువంటి ఈ ఆదివారం కార్యక్రమంలో ఋగ్వేద భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన ఋగ్వేద అధ్యయన కార్యక్రమంలో ఐతరేయ ఉపనిషత్తు చివరి భాగంలో రెండో అధ్యాయం అయిపోయింది, మూడో అధ్యాయంలో ఉన్నాం. మనకి ఓసారి పునశ్చరణ చేసుకునే ముందు వేదమాతృస్తవం బ్రహ్మనాథ స్తవం పూర్తి చేద్దాం. శక్తిత్రయీ వేదమాత सर्वदैव स्वरूपिणी शक्तित्रयी वेदमाता सर्वदैव स्वरूपिणी सत्यधर्मस्वरूपा च पातु नः सर्वदा शुभा ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. ఐదురోపనిషత్తు ప్రారంభమే ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్ని వివరిస్తూ వచ్చింది. అలాగే సృజన కార్యక్రమం ఎలా ప్రారంభమైంది అది కూడా మొదటి అధ్యాయంలో వివరించారు. ఓం అథ పురుషోహ వై నారాయణో కామయత ప్రజా సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాద్ బ్రహ్మా జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాద్ ఇంద్రో జాయతే నారాయణాద్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాద్ ద్వాదశాదిత్యా రుద్రావసవ సర్వాణి చ ఛందాగుంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే. ఇది ఋగ్వేదంలో చెప్పినటువంటి ఆ సూక్తం మనకి ఐతరేయ ఉపనిషత్తు 1-2 అధ్యాయాల్లో కొంతవరకు వివరించారు. 3వ అధ్యాయంలో ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఋగ్వేద మహావాక్యాన్ని కూడా వివరించారు. ఇప్పుడు 3వ అధ్యాయంలో పురుషుడు తన సహచరిణి ద్వారా మరో జన్మ పొందుతున్నాడు. అలా పొందడం ద్వారా తన యొక్క గుణగణాలను తన శక్తియుక్తులను కూడా
ఒక అంశగా అతనికి అందిస్తున్నాడు. అతనికి ఇటువంటి అవకాశాన్ని కల్పించింది మాతృమూర్తి. స్త్రీ పరిపూర్ణవతి ఎప్పుడవుతుందంటే మాతృమూర్తి అయినప్పుడే. తన భర్తకు వంశాంకురాన్ని ఇచ్చే శక్తి స్త్రీమూర్తికే ఉన్నది, ఆ మాతృమూర్తికే ఉన్నది. శుక్రశోణిత సంయోగం వల్లనే బుద్బుదం వల్ల పిండమైంది, పిండం వల్ల శిశువు అయింది. ఈ శిశువుకి పంచకోశాలు ఏర్పడుతున్నాయి. అదేమిటంటే ఆ పంచకోశ వివరణే ఇప్పుడు మనకి 3వ అధ్యాయం చివరి భాగంలో. దీంతో మనకి ఐతిరేయోపనిషత్తు అయిపోయింది. తర్వాత కౌశితకి ఉపనిషత్తు ప్రారంభం చేయాలి. పంచకోశాలు ఏమిటంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. కోశం అంటే ఒక ఆవరణ. ఈ రకంగా పంచకోశాలు మానవుడికి ఏర్పడ్డాయి కనుకనే మానవుడు తన జీవనాన్ని సుఖంగా గడుపుతున్నాడు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ధర్మాన్ని సాధించాలంటే శరీరం అవసరం. శరీరం లేనిదే ఏ ధర్మాన్ని సాధించగలడు? ఒక వ్రతం చేయాలన్నా, జపం చేయాలన్నా, హోమం చేయాలన్నా, దేవతార్చన చేయాలన్నా శరీరం లేకుండా ఎలా సాధ్యం? కనుక శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. సంస్కృత భాషా జిజ్ఞాసులు ఈ వాక్యానికి అర్థం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోండి. ధర్మ సాధనం ఆద్యం శరీరం ఖలు. ధర్మసాధనం ధర్మాన్ని సాధించేటటువంటి దానికి సాధించాలంటే ఆద్యం మొదటిది శరీరం ఖలు, శరీరమే కదా. కనుక ధర్మసాధనకి కారణం శరీరం. అటువంటి శరీరాన్ని రక్షించుకోవాలంటే పంచమయ కోశాలని పవిత్రం చేసుకోవాలి. పంచమయ కోశాలు పవిత్రం కాకపోతే వాడి జన్మ వ్యర్థం. కనుక అసలు మానవేతర జీవుల కంటే మానవుడికి ఓ ప్రత్యేకత రావడానికి కారణం పంచమయ కోశాలు. మానవేతర జీవులకు అవి లేవు. అదే మనకి ఇక్కడ చెప్పారు. మొత్తం మనకి ఎన్ని రకాల జీవులు ఉన్నాయంటే ఇక్కడ మంత్రంలో చెప్పారు. అండజాని, జరాయుజాని, స్వేదజాని, ఉద్భిజాని. 3వ అధ్యాయంలో మంత్రంలో అదే చెప్పారు. అండజాని, జరాయుజాని, స్వేదజాని, ఉద్భిజాని. అంటే 4 రకాల జీవులు మనకు కనిపిస్తున్నాయి ఈ లోకంలో. అదే ఇక్కడ మంత్రంలో చెప్పారు. అండజములు, పిండజములు, స్వేదజములు, ఉద్భిజములు. అండజములు అంటే ఏమిటి? అండం అంటే గ్రుడ్డు. ఆ గ్రుడ్డును పక్షులు పొదుగుతాయి. సర్పాలు కూడా అండజాలే. సరీసృపాలు, పక్షులు అండజములు. అండము నుండి జన్మించినవి అండజములు. జ అంటే జన్మించేవి, అండ అంటే గుడ్డు, అండజములు. ఇది ఒక దశ, ఒక రకం. రెండోది ఏమిటి? పిండజములు. పిండ స్థితిలో ఉన్నటువంటి, మాంసపు ముద్ద స్థితిలో ఉన్నటువంటి ఆ పిండం నుంచి ఒక ఆకృతి పొంది శరీరం ఒక ఆకారం తయారై ఏర్పడినవాడు
మానవుడు మాత్రమే. ఇది రెండోది. మూడోది స్వేదజములు. స్వేదం అంటే చెమట, తెలుగులో చెమట అంటాం, సంస్కృతంలో స్వేదం అంటారు. ఆ స్వేదజములు ఏమిటి? పేలు, తలలో పేలు పుడుతుంటాయి, చెమట వలన ఏర్పడుతుంటాయి. అందుకనే వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ తైలాభ్యంగ స్నానం చేయమంటారు. తైల అభ్యంగ స్నానం అంటే నువ్వుల నూనెను ఒళ్ళంతా కూడా పూసుకుని మర్దించుకుని బాగా శరీరం అంతా పట్టేటట్టుగా మర్దించుకుని తలకు కూడా కేశములకు కూడా పట్టుకుని అలా ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాల వరకు అలా కొంచెం వ్యాయామం చేస్తూ ఈ నువ్వుల నూనె శరీరంలోకి ఇమిడే అవకాశాన్ని ఇస్తూ ఆ తర్వాత కుంకుడు రసంతో స్నానం చేయాలి. కుంకుడు రసంతో ఈ తైలం యొక్క ఆ జిడ్డుతనం పోతుంది, శరీరంలో ఇంకిపోతుంది. నువ్వుల నూనె శరీరానికి పటిష్టతనిస్తుంది, శరీరం గట్టిపడుతుంది. అది అటువంటి అలా చేసినట్లయితే శ్వేతజములు ఏర్పడవు. ఈ శ్వేతజములు అంటే ఏమిటి? పేలు, క్రిములు మొదలైనవి స్వేదం వల్ల ఏర్పడేవి, స్వేదంలో పుడుతుండేవి. ఇంకా తర్వాత ఉద్భిజములు. ఉద్భిజములు అంటే భూమిలోంచి భూమి యొక్క పైపొరను ఆ మట్టిని చీల్చుకుని లోపలించి వచ్చే మొక్కలు, ఆ విత్తనంలోంచి ఆ విత్తనం పగిలి ఆ విత్తనం మధ్యలోంచి వచ్చినటువంటి భాగం అది ఉద్భిజము అంటే భేదించుకుంటూ వచ్చేవి. ఉద్భిజములు అంటే వృక్షాలు, మొక్కలు, చెట్లు, ఇవన్నీ కూడా. ఈ విధంగా 4 రకాల సృష్టి మనకు కనిపిస్తోంది భూలోకంలో. ఇందులో ఒక మానవుడికి మాత్రమే పంచమయ కోశాలు ఉన్నాయి. మొదటిది ఏమిటి? అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశం పవిత్రం అవ్వాలి. అన్నం అంటే ఏమిటి? ఆహారం. అన్నం అనే దానికి ఉత్పత్తి కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. అద్యతే అత్తిచ భూతాని తస్మాదన్నం ప్రకీర్చ్యతే. అద్యతే అత్తిచ భూతాని తస్మాదన్నం ప్రకీర్చ్యతే. అద్యతే తినబడుతోంది, అత్తిచ తింటుంది కూడా, వీటిని జీవులను. అందుకనే అన్నం అన్నారు. అన్నం అనేదానికి వ్యుత్పత్తి ఇది. అద్యతే అత్తిచ భూతాని తస్మాద్ అన్నం ప్రకీర్చ్యతే. జీవుల చేత తినబడుతోంది, జీవులను తింటుంది. ఇది కొంచెం పరస్పర వ్యతిరిక్త భావన కనిపిస్తుంది, కానీ వాస్తవం అదే. మనం ఆహారం తీసుకునేటప్పుడు అర్ధభాగమే తీసుకోవాలి. ఆ అర్ధభాగం ఆహారాన్ని పరిమితం చేసి అందులో సగం నీటికి స్థానం కల్పించాలి. ఆ పై స్థానం వాయువుకి అవకాశం ఇవ్వాలి. అప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, సులభంగా ఆహారం జీర్ణం అవుతుంది, శరీరానికి శక్తి వస్తుంది. అప్పుడు అది అద్యతే. అప్పుడు దాని నిర్వచనం అంతవరకే. తినబడుతోంది, రక్షిస్తోంది, శరీరాన్ని స్థిర జాగ్రత్తగా ఆరోగ్యకరంగా ఉంచుతోంది, అంతవరకు బాగానే ఉంది. రెండోది ఏమిటి? అత్తిచ భూతాని. భూతాని జీవులను అత్తిచ తింటూ ఉన్నది. అక్కడ అర్థం ఏంటి? రుచిగా ఉన్నది కదా అని ఆహారం ఎక్కువగా తినేస్తే, అంటే నీటికి కూడా అవకాశం లేకుండా, మంచినీళ్ళు తాగడానికి కూడా అవకాశం లేకుండా, ఆ పైన దానికి వాయు ఆవరణానికి కూడా అవకాశం లేకుండా మొత్తం పూర్తిగా దాన్ని ఆహారంతో నింపేస్తే అది అప్పుడు వీండి తింటుంది. అనారోగ్యం కలుగుతుంది, అజీర్ణం కలుగుతుంది, వ్యాధి వస్తుంది, రుగ్మత వస్తుంది, ఒక జడత్వ స్థితి వస్తుంది.
చివరికి క్షీణిస్తాడు, మరణిస్తాడు. అంత అర్థం ఉంది అక్కడ అన్నం. కనుక అటువంటి అన్నమయ కోశాన్ని పవిత్రంగా ఉంచుకోవాలంటే మితాహారం ఒకటి, పరిశుద్ధమైన ఆహారం ఒకటి. పవిత్రమైన ఆహారం, పవిత్రత, పరిశుద్ధత, మితత్వం, పరిమితి, ఈ మూడు ఉన్నప్పుడే అన్నమయ కోశం పవిత్రం అవుతుంది. ఆహారం 3 రకాలు. భగవద్గీతలో షోడశోధ్యాయంలో చెప్పారు. ఆహారం 3 రకాలు: సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం. సాత్విక ఆహారం పూర్తిగా అపక్వాహారం. పండ్లు, దుంపలంటే అప్పటికప్పుడు తినడానికి ఉపయోగించే దుంపలు, చిలకడ దుంపలు, ఇలాంటివి పక్వం చేయక్కర్లా, వండక్కర్లా, వండకుండా తినచ్చు వాటిని. అవి ఇంకా సాత్విక ఆహారానికి ఇంకా కొంత అవకాశం కూడా ఇచ్చారు. ఏమిటంటే శాకపాకాలు, కూరగాయలు ఉడికించాలి, దానిలో తైలం పడకుండా. ఎందుకంటే మనం మన ఆహారం తీసుకుంటుంటామండి, మనం తీసుకునే రకరకాల ఆహార పదార్థాల్లో వాటిలోనే తైలం ఉంది. ఉదాహరణకి నువ్వులతో చేసిన నువ్వు పొడి, లేదా వేరుశనగ గింజలతో చేసినటువంటి ఒక పదార్థం, వాటిలో నూనె ఉంది. అది చాలు శరీరానికి, శరీరంలో స్నిగ్ధత కల్పించడానికి అది చాలు, ప్రత్యేకంగా తీసుకోక్కర్లేదు. కనుక ఉడికించిన పదార్థాలు, అపక్వాహారం, ఇది సాత్విక ఆహారం. అప్పటికప్పుడు నిల్వ చేసిన పదార్థాలు సాత్విక ఆహారం కావు. సాత్విక ఆహారం మాత్రమే అన్నమయ కోశాన్ని పవిత్రంగా ఉంచుతుంది. ఇంకా రాజసిక ఆహారం ఏమిటి? రజోగుణాన్ని పెంచుతుంది. సత్వగుణం అంటే ఏమిటండి? స్వయం సంతుష్టో భవతి, పరాన్ సంతుష్టాన్ కరోతి. తను సంతోషంగా ఉంటాడు, ఇతరులను సంతోషంగా ఉంచుతాడు, అందరితో స్నేహంగా ఉంటాడు. మంచి భావన, మంచి భాషణ, మంచి ఆచరణ, ఈ 3 సాత్విక భావం లక్షణాలు. సాత్విక భావం కలగాలంటే, సాత్విక గుణం కలగాలంటే సాత్విక ఆహారం కావాలి. అది మనం ఇక్కడ గమనించాలి. కనుక సాత్విక ఆహారం మాత్రమే అన్నమయ కోశాన్ని పవిత్రంగా ఉంచుతుంది, ఆరోగ్యకరంగా ఉంచుతుంది, అనారోగ్యాన్ని కలగజేయదు. రాజసిక ఆహారం ఘాటుగా, ఉప్పగా, చేదుగా, ఇవన్నీ ఉంటాయి. షడ్రుచులు అధికమైపోతే, అది నూనెలో వేయించిన పదార్థాలు, ఎక్కువగా నేతిని ఉపయోగించిన పదార్థాలు. ఒకవేళ నేతిని ఉపయోగించినా కూడా ఆవు నేతిని మాత్రమే ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిది. ఆవు నెయ్యి, గోఘృతం ఆయుర్వర్ధకం, ఆరోగ్యవర్ధకం. ఇప్పుడు ఇది ఎలాగో చాలా చోట్ల జరగట్లేదు, అయినా కూడా శాస్త్రంలో ఉన్న విషయం అది. రాజసిక ఆహారం అంటే రజోగుణాన్ని పెంచేది, అహంకారాన్ని పెంచేది, ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలి అనే గుణాన్ని పెంచేది రాజసిక ఆహారం. ఘాటుగా ఉండే పదార్థాలు, కారం ఎక్కువ ఉండే పదార్థాలు, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు, ఇవన్నీ రాజసిక ఆహారం. ఇంకా తామసిక ఆహారం మూర్ఖత్వం, తమోగుణం, మొండితనం, ఆ గుణాన్ని పెంచేది తామసిక ఆహారం, తమో గుణాన్ని పెంచేది. ఆ తామసిక ఆహారం ఏంటంటే నిన్న చేసిన పదార్థాలు ఇవాళ ఉపయోగించటం, మొన్న తయారు చేసింది ఇవాళ ఉపయోగించటం, తర్వాత అతిగా తినటం. ఇందాక అనుకున్నాగా అత్తిచ భూతాని, ఆ విధంగా అతిగా తినటం. ఇదంతా కూడా కొంతమంది రోజుకు 3 పూట్ల
ఆహారం అధికంగా తీసుకుంటారు, అదే తామసిక ఆహారం. ఒకసారి రోజుకు మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేసి ఉదయం ఫలాహారములు పండ్లను ఆహారంగా తీసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రిపూట మళ్ళీ అల్పాహారం లేదా క్షీరం, గోక్షీరం అలా తీసుకుంటే అది ఏకభుక్తో మహాయోగి, అది యోగి లక్షణాలు. ద్విభుక్తో మహాభోగి, 2 పూట్ల భోజనం చేస్తాడు, ఉదయం అల్పాహారం తీసుకుంటాడు, అది భోగి, అది కూడా మితాహారమే. 3 పూట్ల ఆహారం తీసుకోవడం అనేది రోగి లక్షణం. యోగి, భోగి, రోగి తీసుకునే ఆహార పదార్థాన్ని బట్టి. ఆ విధంగా మనం అన్నమయ కోశాన్ని పవిత్రంగా ఉంచాలంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. రెండోది ఏమిటండి? ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం ఎప్పుడు పవిత్రం అవుతుంది? ప్రాణాయామంతో మాత్రమే పవిత్రం అవుతుంది. ఇక్కడ ప్రాణాయామానికి వస్తే పతంజలి యోగశాస్త్రం రాశాడు, యోగ సూత్రాలు నిర్వచించాడు ఆయన చెప్పిన యోగ సూత్రాల ప్రకారం ప్రాణాయామం చేసిన వాడు యుక్తాయుక్త విచక్షణా జ్ఞానంతో మానసిక శారీరక ప్రశాంతిని పొందుతాడు. కారణం ఏమిటి? ఏ ప్రాణశక్తి మన శరీరాన్ని జాగ్రత్తగా ఉంచగలుగుతుందో, మనలో చైతన్యం కలిగిస్తుందో, ఆ ప్రాణశక్తికి ఇంకాస్త ప్రేరణ కలగజేయాలి. దాన్ని జడీభూతం చేయకూడదు. యాంత్రికంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాస క్రమాన్ని సంయమనం చేసి ప్రాణశక్తిని అదుపులో పెట్టుకుని దానివల్ల శక్తిని పొందడమే ప్రాణాయామం. ఇందులో కేవలం దీనివల్లనే ప్రాణమయ కోసం పవిత్రం అవుతుంది, ప్రాణాయామం వల్ల. ఈ ప్రాణాయామంలో చాలా రకాలు ఉన్నాయి. అసలు మనకు ప్రతిరోజు చేసుకునే సంధ్యావందనంలో కానీ, దేవతా అర్చన కార్యక్రమాల్లో, దేవతా పూజా కార్యక్రమం, షోడశోపచార పూజా సేవా కార్యక్రమాల్లో కానీ సంకల్పంలో ఏం చెప్తున్నాం? ఓం భూ, ఓం భువ, గుం స్వహ, ఓం మహ, ఓం జన, ఓం తపః, ఓం సత్యం ఇది ప్రాణానాయమ్య అని సంకల్పంలో చెప్పుకుంటున్నాం. కానీ అక్కడ పురోహితుడు ఏం చెప్తున్నాడు? ప్రాణానాయమ్య అనగానే ఒకసారి నాసిక ముట్టుకోండి, ముక్కు పట్టుకోండి అని చెప్తున్నాడు తప్ప ఈ ప్రాణాయామంలో ఆంతర్యం ఆయన చెప్పట్లా. ఎందుకంటే ఆయనకి ఈ కార్యక్రమం తర్వాత మరో కార్యక్రమం ఉంటుంది, తొందరగా వెళ్ళిపోవాలి. ఈ ప్రాణాయామం ఆయనకు తెలియక కాదు, తెలుసు. పురోహితులు అన్నీ చదువుకునే చేస్తారు కానీ చదువుకోకుండా చేయరు. వాళ్ళకి అన్నీ తెలుసు, ప్రాణాయామ ప్రక్రియ తెలుసు వాళ్ళకి. వాళ్ళ ఇంటి దగ్గర గాయత్రి జపం చేసుకుంటూ ప్రాణాయామం చేస్తారు. మరి ఇక్కడ చేయడానికి ఏంటి, చేయించడానికి ఏమిటి భాష? సమయాభావం, యాంత్రికం. పౌరోహిత్యం కూడా యాంత్రికం అయిపోయింది. ఒకవేళ పురోహితులు చెప్పకపోయినా మనం చేసుకోవడం మంచిది కదా. అంతే, ఆంతర్యం తెలుసుకోండి. ప్రాణాయామం చేసిన తర్వాత చేసే పూజా కార్యక్రమం విశేషమైన ఫలితం ఇస్తుంది. కారణం ఏకాగ్రతనిచ్చేది ప్రాణాయామం. ముఖ్యంగా విద్యార్థులకే కాదు అందరికీ ఉపయోగించేది ప్రాణాయామం. విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం, చాలా చాలా అవసరం. ఏకాగ్రత ఏ విద్యార్థికి అయితే ఉంటుందో ఆ విద్యార్థి ఒక్కసారి వినగానే ఆ విషయాన్ని అవగాహన చేసుకుంటాడు, ధారణ చేసుకుంటాడు. మళ్ళీ ఎప్పుడు ఆ విషయాన్ని చెప్పాలన్నా రాయాలన్నా చెప్పేసేయగలడు. అలాంటి ఏకాగ్రత సిద్ధి ఎప్పుడు కలుగుతుంది? ప్రాణాయామం చేసినప్పుడే. ప్రాణాయామం అంటే ఏదో బృహత్తర కార్యక్రమం కాదు, అది ఏదో బ్రహ్మ విద్య కాదు. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి పతంజలి మహర్షి చెప్పినటువంటి సూత్రాల ప్రకారం. కానీ అందులో 3 ముఖ్యమైనవి: సుఖ ప్రాణాయామం, ఖేచరీ ప్రాణాయామం, ప్లావనీ ప్రాణాయామం.
ఈ 3 గనక తెలుసుకుంటే పిల్లలే కాదు, పెద్దలే కాదు, అందరూ కూడా సుఖంగా జీవించవచ్చు. రోజు ఒక 5 నిమిషాలు సమయం దానికి కేటాయిస్తే ప్రాణాయామానికి. ప్రాణాయామం ఎప్పుడు చేయాలంటే శరీరంలో ఆహారం పడనంత వరకే, ఆహారం తీసుకోకుండానే చేయాలి ప్రాణాయామం. ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే ఇంకా బాగుంటుంది. బ్రాహ్మీ ముహూర్త సమయంలో ప్రాణాయామం చేసిన వాడికి ఏకాగ్రత సిద్ధిస్తుంది, ప్రాణాయామ సిద్ధి తొందరగా జరుగుతుంది. కనుక ప్రాణస్యాయామ అత్యవసర. అటువంటి ప్రాణమయ కోశాన్ని పవిత్రం చేసే ప్రాణాయామాన్ని గురించి చాలా విషయాలున్నాయి. ఇప్పుడు చెప్పిన సుఖ ప్రాణాయామం, ఖేచరీ ప్రాణాయామం, ప్లావనీ ప్రాణాయామం, ఈ 3 గురించి మనకు ఈ ప్రాణమయ కోశం పవిత్రత గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు వ్యాఖ్యాతలు. ఏతద్విషయం ఆగామి భానువాసరే సాయంకాల సమయే 5:15 పునఃప్రారంభ్యతే. తావత్పర్యంతం సర్వేభ్యః శుభం భవతు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.